గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీపీసెట్ 2024 సంబంధించి నిన్నైతే మనకి అఫీషియల్గా డేట్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది, అట్లానే వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, వీటన్నిటిపైన కూడా మనకి అఫీషియల్గా డేట్స్ అయితే ఈరోజు అయితే మన సైట్లోకి అయితే వచ్చాయి. అట్లనే ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో నేను ప్రొవైడ్ చేస్తాను. సర్టిఫికేట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలి, అసలు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దాని గురించి అయితే ఒక మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో నేను ఇస్తాను. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చి రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, అట్లనే ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, లైక్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఉంటాయి, కౌన్సిలింగ్ ఎప్పుడు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు, రిజిస్ట్రేషన్ ఎప్పుడు, అట్లానే ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలనేది కూడా ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. అట్లనే ఫీజెస్ ఏమైనా పే చేయాలా, లేదంటే నార్మల్గా అయినా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా, ఎవరెవరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని దానిపైన కూడా ఈ వీడియో అయితే చెప్తాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో వీడియోలో ప్రతి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ అయితే ఇస్తాను, ఏపీపీసెట్ అఫీషియల్ వెబ్సైట్ అయితే. అక్కడికైనా మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా ఈ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. మనం చూసుకున్నట్లయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ కోసం డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ డీటెయిల్గా అయితే ఇచ్చారనమాట, ఏ కోర్సెస్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేశారనేది. అట్లానే ఇక్కడ మనకి ఏం అవసరం లేదు. సో ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ ఫీజు కానీ చూసుకున్నట్లయితే మనకి ఫర్ ఓసీ బీసీ వాళ్ళకైతే 700 అయితే పే చేయమన్నారు. అట్లానే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 500 అయితే ఫీజు పే చేయాలని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఈ ఫీజు కూడా బిఫోర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడే మీరు ఫీజు అయితే పే చేయాలి. వన్స్ ఫీజు పే చేశాకే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఫీజు పే చేయకపోతే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చెయ్యరు, అట్లనే కంప్లీట్ కూడా అవ్వదు. ఫస్ట్ మీరు వెళ్ళగానే సో ఆల్ ద క్యాండిడేట్స్ ఆఫ్ ఫస్ట్ టు లాస్ట్ ర్యాంక్ అందరూ కూడా ఫీజు అయితే పే చేయాలి, అదైతే గుర్తుపెట్టుకోండి. సో వన్స్ మీరు ఈరోజు మనకి సైట్ ఓపెన్ అవ్వగానే అక్కడ నేను లైవ్ డెమో అయితే ఇస్తాను. సో అంతవరకు ఎవరు అప్లోడ్ అయితే చేయకండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ రిజిస్ట్రేషన్ కానీ. వన్స్ ఓపెన్ అయ్యాక నేను ఒక లైవ్ డెమో అయితే ఇస్తాను, ఎట్లా అప్లోడ్ చేయాలి ఏంటంటే అంతవరకు అయితే వెయిట్ చేయండి. సో మనకి టైం అయితే ఉంది, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఒక 20 minutes or 10 minutesలో అయిపోతుంది, నో వరీ. సో ఇక్కడ మనం ఏపీపీసెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినట్లయితే మనకి పేమెంట్ వేలోకి తీసుకెళ్తుంది. అక్కడ మీరు పేమెంట్ అయితే చేసేయచ్చు. సో ఇక్కడ ఆ పేమెంట్ చేసేసినట్లయితే డైరెక్ట్గా మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్లోకి అయితే వెళ్తారనమాట. ఇక్కడ మనకి అడ్మిషన్ షెడ్యూల్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎవరైనా క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, నేను ఇలా పాస్ చేస్తాను వీడియో. సో ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే మనకి 5 అయితే ఇచ్చారు. డేట్ ఆఫ్ పబ్లికేషన్ చూసుకున్నట్లయితే మనకి 6 అయితే నిన్నైతే ఇవ్వడం అయితే జరిగింది. అట్లానే వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ మనం చూసుకున్నట్లయితే 7/8/2024 to 12/8/2024 వరకు అయితే వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అయితే ఉంటుందన్నమాట రిజిస్ట్రేషన్ అనేది. ఇది ఫస్ట్ రిజిస్ట్రేషన్, మళ్ళీ మనకి సెకండ్ కౌన్సిలింగ్ అప్పుడు కూడా రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. బట్ ఈ రిజిస్ట్రేషన్ డేట్స్ అనేవి ఎక్స్టెండ్ అవుతాయని నేను లాస్ట్లో అయితే చెప్తాను. అట్లనే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి 8/8/24 to 19/8/2024 వరకు అవుతుంది. మనకి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది రియల్లీ ఒక 12 days or 10 days అయితే ఉంది. అట్లనే ఫర్ క్యాండిడేట్ స్పెషల్ కేటగిరీ వాళ్ళకైతే 10/8/2024 వరకు 10/8/2024 అయితే వాళ్ళు స్పెషల్ కేటగిరీ వాళ్ళు అయితే సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎవరెవరు ఏ టైంలో సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలనేది కూడా వాళ్ళు అయితే మెన్షన్ చేస్తారు. స్పెషల్ కేటగిరీస్ మీన్స్ లైక్ మీకు ఏదైనా ఎన్ఎస్ఎస్ ఆర్ స్పోర్ట్స్ ఆర్ ఎన్సీసీలో మీకు ఏమైనా సరే సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే, అట్లనే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయినా సరే వీళ్ళైతే మీరు మీ సర్టిఫికేట్స్ అనేవి ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళి విజయవాడలో ఉన్న ఆంధ్ర లయోలా కాలేజీలో అయితే మీ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి వెరిఫై చేసుకోవాలన్నమాట. అప్పుడు మాత్రమే మీ స్పెషల్ కేటగిరీ ఎలిజిబుల్ అయితే అవుతారు, లేదంటే ఎవరు అదైతే గుర్తు చేసుకోండి. అట్లానే వెబ్ ఆప్షన్స్ మనం చూసుకున్నట్లయితే 21/8/2024 నుంచి 23/8/2024 వరకు అయితే ఇచ్చారు. సో వెబ్ ఆప్షన్స్ మనకి 3 days అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అట్లనే చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ మనం చూసుకున్నట్లయితే 24, అట్లనే అలాట్మెంట్ ఆఫ్ సూట్ 28, రిపోర్టింగ్ అట్ కాలేజ్ 29 to 31, క్లాసెస్ వర్క్ అనేది మనకి 29 నుంచి అయితే జరుగుతాయని అయితే చెప్పారు. అట్లనే క్లాసెస్ వర్క్ చూసుకున్నట్లయితే మనకి 29 వరకు జరుగుతాయని చెప్పారు. సో ఇవన్నమాట టోటల్గా డీటెయిల్గా ఇంపార్టెంట్ డేట్స్ అయితే. బట్ ఈ డేట్స్ అయితే పక్క చేంజ్ అవుతాయండి, ఇందులో చాలా వరకు చేంజెస్ అయితే ఉంటాయి. సో ఎవరు కూడా వరీ అవసరం లేదు ఇన్ని తక్కువ డేస్ ఇచ్చారని. ఎందుకంటే ఈ కంప్లీట్ ప్రాసెస్ అవ్వడానికి లీస్ట్ మనకి అనేది 30 to 35 days అయితే పడుతుందండి. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు, సీట్ అలాట్మెంట్, వెబ్ ఆప్షన్స్,
సో మన అన్నిటికన్నా మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర చాలా ఎక్కువ టైం అయితే పడుతుంది. సో పక్క డేట్స్ అయితే ఎక్స్టెండ్ అయితే అవుతాయి. సో దాని గురించి అయితే ఎవరు వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. లాస్ట్ 3 years నుంచి కూడా సేమ్ షెడ్యూల్ ఇచ్చినా సరే డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేసుకుంటూనే వస్తున్నారు. ఈ ఇయర్ కూడా అట్లానే జరుగుతుంది. సో ఎవరు కూడా వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో డేట్స్ అయితే మనకి ఎక్స్టెండ్ అవుతాయి. అట్లానే వెరిఫికేషన్ ఆఫ్ క్యాండిడేట్స్, ఆల్ క్యాండిడేట్, ఎక్స్పెక్టెడ్ క్యాండిడేట్, స్పెషల్ కేటగిరీ విల్ బి డన్ ఆన్ త్రూ ఆన్లైన్. సో ఎవరైతే ఉన్నారో, సో స్పెషల్ కేటగిరీ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లోనే జరుగుతుంది. ఓన్లీ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి మాత్రమే ఆఫ్లైన్లో జరుగుతుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. స్పెషల్ కేటగిరీ చెప్పాను కదా, స్పెషల్ కేటగిరీ. అట్లనే స్కానర్డ్ అప్లోడ్ మనకి అట్లనే ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఫర్ అప్లోడింగ్ అని ఉంది కదా. సో ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి అనే దాని గురించి అయితే చూసుకున్నట్లయితే ఇక్కడైతే మెన్షన్ చేశారు. కొన్ని సర్టిఫికేట్స్ అయితే చెప్తాను. హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, డిగ్రీ మార్క్స్ మెమోస్ ఆర్ కన్సల్టేటెడ్ మార్క్స్ మెమో, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఒరిజినల్ డిగ్రీస్ మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో ఆర్ డిప్లొమో, ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేట్. ఈ 8 అట్లనే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ దగ్గర మీ ఆధార్ కార్డ్ పెడితే సరిపోతుంది. అట్లనే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫర్ ద ఏపీ, అట్లనే లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకటి అప్లోడ్ చేయాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి అప్లోడ్ చేయాలి. అట్లనే ఈడబ్ల్యూసీ సర్టిఫికేట్ ఉన్నట్లయితే అది కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఇస్ అప్లికేబుల్ ఉన్నట్లయితే చేసుకోవాలి, లేకపోతే అవసరం అయితే లేదు. సో ఇక్కడ మనకి ఏవైతే ఉన్నాయో స్పెషల్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్స్ మీ దగ్గరే ఉంటే అవి మాత్రం పెట్టాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్లో మీరు సర్టిఫికేట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలంటే లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే ఓన్లీ డిగ్రీ మార్క్స్ ఏమో, క్యాస్ట్ అండ్ ఇన్కమ్, స్పెషల్ కేటగిరీ ఉంటే స్పెషల్ కేటగిరీకి సంబంధించి, ఈడబ్ల్యూసీ ఉంటే ఈడబ్ల్యూసీ సంబంధించిన సర్టిఫికేట్స్ మాత్రం అప్లోడ్ చేశారు. మిగతా సర్టిఫికేట్స్ సంబంధించి జస్ట్ డీటెయిల్స్ మనం మాన్యువల్గా ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఎటువంటి సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈసారి లైవ్లో నేను చెప్తాను, ఒకవేళ సర్టిఫికేట్స్ ఇంకా స్పెషల్గా ఏమైనా అప్లోడ్ చేయాలా, ఈ ఇచ్చిన సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేయాలా లేదనేది అయితే నేను వీడియో చేసి అయితే చెప్తాను. అంతవరకు అయితే ఎవరు కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయకండి. నేను వన్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశాక మీకు చెప్తాను అనమాట, సర్టిఫికేట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలి, ఏమేమి అప్లోడ్ చేయకూడదు, సర్టిఫికేట్స్ ఎలా అప్లోడ్ చేయాలనేది కూడా నేనైతే చెప్తాను. సో ఓకేనా, అంతవరకు అయితే వెయిట్ చేయండి. మన ఛానల్లో వీడియో అయితే రిలీజ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే 20 షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామ్. సో వెబ్ ఆప్షన్స్ కానీ చూసుకున్నట్లయితే మనకి వెబ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే 21/8/2024 నుంచి 23/8/2024 వరకు అయితే ఉంది వెబ్ ఆప్షన్స్ అనేది. ఈ వెబ్ ఆప్షన్స్ కోసం కూడా నేను స్పెషల్గా చాలా వీడియోస్ అయితే చేస్తాను దానికోసం. సో చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతారు. సో అందుకనే రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్, సెల్ఫ్ సపోర్టింగ్ కేటగిరీ పైన, అట్లనే పేమెంట్ కేటగిరీ పైన ఉన్న సీట్స్ పైన నేను వెబ్ ఆప్షన్స్ అయితే చెప్తాను ఎలా పెట్టాలి ఏంటి అనేది. ఓకేనా, సో ఇదేనమాట టోటల్గా వీడియో అయితే. సో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేశానని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఏపీపీఎస్సీ రిజిస్ట్రేషన్ సంబంధించి కానీ సర్టిఫికేట్ సంబంధించి కానీ తప్పకుండా డిస్క్రిప్షన్లో మన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. అక్కడికి వచ్చి మీరు నాకు టెస్ట్ చేసినట్లయితే తప్పకుండా మీ మెసేజ్కి అయితే నేను రిప్లై అయితే ఇస్తాను. అట్లానే మీ డౌట్స్ అన్నీ కూడా అక్కడ క్లియర్ చేయడం అయితే జరుగుతుంది. యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో కూడా వీలైతే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అదర్వైజ్ మీకు ఇన్స్టాగ్రామ్ ఉన్నట్లయితే తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో అయితే నాకు మెసేజ్ చేయండి. నేనైతే అక్కడ యాక్టివ్గా ఉంటాను. రిప్లై ఇవ్వడానికి కొంచెం స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో ఇది గైస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.